రాముడుకి సహాయం చేసింది వానరులైతే జటాయు అనే పక్షి కూడా సహాయం చేస్తే, అంతేకాదు సీతాదేవి వెళ్ళిపోయినప్పుడు వెతుకుతూ ఉంటే ఆశ్రమంలో వెతికారు కదా, లేళ్ళు వచ్చేటండి దగ్గరికి, లేళ్ళు కుందేళ్ళు ఇలాంటివన్నీ జీవులు జంతువులన్నీ వచ్చాడు. లేడి వస్తే కుందేలు ఏం చెబుతుందో రాముడికి లక్ష్మణుడికి అర్థం కాల, కానీ లేడి ఏదో చెబుతూ ఉంటే రాముడికి ఆసక్తి కలిగిన, అసలు లేడే కదా మన కొంప ముంచేసింది, మన లేడీని మనకు లేకుండా చేసింది లేడే, అందుకని ఈ లేడి ఏం చెబుతుందో విందామంటే ఆ లేడి పర్ణశాలలోకి రావడం, బయటికి వెళ్ళడం, ఆరు బయటికి వెళ్ళడం, ఆకాశం కేసి చూడడం, రాముడు ఆశ్చర్యపోయి చూడడం, మళ్ళీ లేడి రాముడు కొంగు పట్టుకొని లాగడం, పర్ణశాలలోకి వెళ్ళడం, బయటికి పరిగెట్టుకుంటూ రావడం, ఆరు బయటికి వెళ్ళడం, పైకి చూడడం, 2-3 సార్లు చేశాక దాని చర్య అర్థమైంది. ఎవడో రాక్షసుడు పర్ణశాలలోకి వెళ్ళాడు, సీతాదేవిని బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు, రథం వేసుకుని బయటికి వెళ్ళాడు, ఆకాశంలోకి ఎగిరిపోయాడు, ఇది నేను చూశా అని లేళ్ళు, ఒక లేడి కాదండి అనేక రకాల లేళ్ళు చెప్పాయి. అది చూసి రాముడు గ్రహించుకునే, లక్ష్మణ ఈ లేళ్లకు కూడా నా మీద ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఇవి కూడా నాకు సూచిస్తున్నాయి, సీతను ఎవడో తీసుకెళ్ళిపోయాట, ఎక్కడో ఆవిడేదో తప్పిపోయింది అనుకోవద్దయ్యా, బలవంతంగా తీసుకెళ్ళిపోయాడా, వాడు చంపేస్తాడేమోనయ్యా అని రాముడు కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతూ ఆ లేళ్లకి నమస్కారం చేశాడు. అంతేకాదు రాముడు సీత దొరకదా, సీత దొరకదా అని బాధపడుతూ ఉంటే చెట్ల కొమ్మలన్నీ రాముడు మీదికి వంగి ఇలా ఊగేయట, అంటే ఓదారుస్తున్నట్టుగా, బాధపడద్దయా బాధపడద్దయా బాధపడద్దయా, దొరుకుతుందయా దొరుకుతుందయా. మనం సంతోషించాలంటే గోదావరి జిల్లాల వాసులుగా అలా రాముణ్ణి ఓదార్చినటువంటి వృక్షాలలో గోదావరి తీర వృక్షాలు కూడా ఉన్నాయి. గోదావరి తీర వృక్షాలు, గోదావరి సామాన్యమైంది కాదు, రామాయణంలో వర్ణించారు గోదావరిని గురించి. రాముడు స్నానం చేసినటువంటి గోదావరిది. అందుకే మీరు గోదావరి నదికి వెడితే భక్తి భావనతో చేయండి, భక్తి భావనతో. మంత్రాలు చదివారా లేదా, 3 సార్లు మునిగారా, 6 సార్లు మునిగారా, ముక్కట్టుకున్నారా, మూతట్టుకున్నారా, ఇది పెద్ద ముఖ్యం కాదండి సమస్య. అక్కడ భక్తి భావంతో చేయాలి. గోదావరి అంటే తెలుగువారికి గంగానది, తెలుగువారికి గంగానది. ఇది గోదావరి నీరు మ్రొక్కవలదే, ఈ నేలపై మైథిలి పదముల్ పూచెను, ఈ నేలపై మైథిలి పదముల్ పూచెను, రామచంద్రుని సుధాభాష్పంబులు ఈ భూమి జాలెదలో దాచెను, ఈ భూమి జాలెదలో దాచెను, నేటికిన్ హేయాతి హేయమ్ముగా గదలై వృద్ధిని చెందె కీటకములు, హేయాతి హేయమ్ముగా గదలై వృద్ధిని చెందె కీటకములు, ఏ కాలుష్య పారుష్యము అని నేను సాగరఘోష కావ్యంలో రాశాను. రాముడు నడిచిన గోదావరి తీరం కదా, రామచంద్రుణ్ణి ఓదార్చినటువంటి వృక్షాలు కదా ఇవన్నీ, తమ కొమ్మలతో రెమ్మలతో పువ్వులతో పిందెలతో రాముడు కళ్ళు తుడిచినటువంటి వృక్షాలు కదా. అంతటి పవిత్రమైన గోదావరి, సీతాదేవి నడకతో ఆవిడ పాదాలతో పవిత్రమైన గోదావరి, రామచంద్రుడు కన్నీళ్లు తుడిచి ఓదార్చిన గోదావరి ఇవాళ కాలుష్య పారుష్యం అయిపోయింది. గోదావరిలో మనం స్నానం చేసేలా లేదమ్మా, మీరు ఏ రేవుకి వెళ్ళినా ఒకటే. అందుకే నదుల్లో స్నానం చేయడం కంటే కూడా ముఖ్యమైనది నదుల్ని కాపాడుకోవడం మనం గమనించాలి. అందున గోదావరి నది, అటువంటి గోదావరి తీరం. అందుకని చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు కోహితగా, ఆ నదులు, ఆ చెట్లు, ఆ లేళ్ళు, ఆ వానరులు, ఆ జటాయువు, ఇంతమంది రాముడికి సాయం చేశారు. దానికే మురారి అనే కవి అనర్ఘరాఘవంలో చెబుతాడు, యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం కుబంధానం తు గచ్చంతం సోదరోపి విముంచతి. రామాయణమే ఆధారంగా చెబుతాడు. ధర్మ మార్గంలో నడిచేవాడికి పశువులు పక్షులు కూడా సాయం చేస్తాయి. అంతేకాదు వంకర మార్గంలో నడిచేవాడికి, చెడ్డ మార్గంలో నడిచేవాడిని సొంత తమ్ముడు కూడా విడిచిపెట్టేస్తాడు అన్నాడు. మన కుటుంబాలలో మనం నేర్చుకోవాలి దీన్ని. ధర్మ మార్గంలో కనుక మనం నడిస్తే పక్షులు పాములైనా కూడా మనకు ఉపకారం చేస్తే రాముడికి చేసినట్టే. అలాగే అధర్మ మార్గంలో మనం నడిస్తే సొంత తమ్ముడు కూడా విడిచిపెట్టేస్తాడు. రావణాసురుని సొంత తమ్ముడే విడిచిపెట్టేసాడా లేదా?